ప్రకృతిలోని ఈ పంచమహాభూతాలలో ఒకటి వాయువు. వాయువు కంటికి కనపడదు, కానీ దాని అనుభవం మనం పొందగలం. అన్నింటికంటే ఎక్కువ అనుభవం కలగాలి అంటే గాలి తగ్గిపోవాలి. గాలి వీయటం వేయకపోతే మనకి వెంటనే తెలిసిపోతుంది గాలి స్తంభించిపోయింది అని. సరే, ఈ వాయువు మనకి నేర్పేది ఏమిటి? ఈ వాయువు నేర్పే మొదటి పాఠం అహంకారం ఏమాత్రమూ పనికిరాదని. మనందరిలో ఒక కోరికుంటుంది, మన గొప్పదనం, మన మేధస్సు, మన యోగ్యతలన్నీ అందరికీ తెలియాలని. మన గొప్పదనం నిరూపించుకోవడానికి బలం చూపించాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తి అయినా, సమాజమైనా, ప్రపంచమైనా మనకి దూరమైనప్పుడు లేదా మనం వాటికి దూరమైనప్పుడు మన గొప్పదనం ఏమిటి అనేది దానంతటా అదే అందరికీ అర్థమైపోతుంది. మనం ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. వాయువులాగా జీవించాలి. వాయువుకు బరువేమీ ఉండదు. కానీ సమయం వచ్చినప్పుడు, పెనుగాలులు వీచినప్పుడు కొండ ఎంత పెద్దదైనా అక్కడి నుంచి బండరాలను కిందకు తోసేస్తుంది. అప్పుడు దాని శక్తిని మనం వెలకట్టలేము. వాయువు తన ప్రసారంతో జీవులన్నిటికీ ప్రాణం పోస్తుంది. తన చల్లదనంతో మేఘాలను కరిగిస్తుంది. భూమాతకి దాహం తీరుస్తుంది. వాయువులాగా రూపొందితే తేలికైపోతారు, పైకి తేలిపోతారు. ఈ భౌతిక సౌఖ్యాల కంటే, వస్తు వ్యామోహం కంటే, మాయాలోకం కంటే ఎత్తుకి ఎదిగిపోతారు. అప్పుడు అర్థమవుతుంది ప్రేమంటే ఏమిటో. అప్పుడే అర్థమవుతుంది జీవితం అంటే ఇవ్వడమేనని. అందుకే నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.